మగవాడి మంచితనం ఈనాటి మహిళకు చేతగానితనంగా మారుతోంది. ఇంకో భయంకర నిజం ఒకటి చెప్పనా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం ఫ్యామిలీ ఇబ్బందులతో అనేక కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న అబ్బాయిల సంఖ్య ఎంతో తెలుసా? గత 8 ఏళ్లలో 1,11,000 మంది అయితే ఇదే కుటుంబ సభ్యులతో మరణిస్తున్న మహిళలు 30,332 మంది. అంటే ఇది రేషియో ప్రకారం చూస్తే 14.2% పురుషులు మరణిస్తుంటే 6.6% స్త్రీలు ఉన్నారు ఇందులో. ఇది అధికారిక లెక్కలు. ఇక అనధికారిక లెక్కల్లో ఇంకెన్ని ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. ఇక కేసులు నమోదయ్యి అవమాన భారంతో చనిపోయిన వాళ్ళ సంఖ్య, మెంటల్ ట్రోమాలోకి వెళ్ళిపోతున్న వారి సంఖ్య ఇప్పటికీ ఏ లెక్కల్లో కూడా లేదు. ఫాల్స్ కేసెస్ నమోదయ్యి అవమాన భారంతో, జీవితం పైన విరక్తితో సమాజానికి దూరమై తమ జీవితాన్ని తామే కాల్చుకునే వాళ్ళు కొందరైతే, సమాజం పైన విరక్తితో స్త్రీ పట్ల అసహ్యమైన భావన పెంచుకుని సైకోలుగా మారేవాళ్ళు ఇంకొందరు. ఒక అబ్బాయి అంటే అతడు ఓ తల్లికి కొడుకు, ఓ చెల్లికి అక్కకి సోదరుడు. అంతేగాని మగవాడిని కేవలం భర్తే అన్న కోణంలోనే చూపెడుతూ మగవాడిని భూస్థాపితం చేయడానికి మాత్రమే జరుగుతున్న కుట్రల్లోకి మన భారతీయ మహిళలు ఘోరంగా ప్రభావితమయ్యారు. అందుకే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు తెచ్చిన మగవాడిపై యుద్ధం కోసం తెచ్చిన ప్రతి చట్టాన్ని పూర్తి స్థాయిలో వాడుకుంటోంది నేటి మహిళ. నిజంగా హింసించే మగవాళ్ళు లేరా? ఎందుకుండరు? ఉంటారు. అలాంటి వారిని భరించే మహిళలు కూడా చాలా మందే ఉన్నారు. దేవతామూర్తులు వాళ్ళు. వారికి భరించడం మాత్రమే తెలుసు. ఎక్కడి వరకు భరించాలి, ఎప్పుడు నలుగురిలోకి ఆ సమస్య తీసుకురావాలి, ఎప్పుడు కోర్టు దాకా వెళ్ళాలి, ఎప్పుడు వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. పురుషులకి ఇక్కడ నేను అంటుంది, ఈ కేసు తప్పు అని తేలితే ఈ స్త్రీని కూడా ఏం చేయాలి? ఇలాంటి నియమాలు లేకుండా విచ్చలవిడిగా వదిలినదే 498A. అది ముందుగా ఒకటి భరణం రూపంలో. ఆ అమ్మాయికి చెల్లించాల్సిన భరణం విషయంలో తప్పు చేసినా ఆ అబ్బాయి, చేయకపోయినా ఆ అమ్మాయి గనక ఆ కేసు పెట్టి దాన్ని నిరూపించడానికి ముందుకు వెళ్లేలాంటి ప్రయత్నాలు చేస్తూ అతన్ని బూచిగా చూపించగలిగింది అంటే గనక, తప్పు చేసిన వాడినైనా చేయని వాడినైనా చూపించగలిగింది అంటే గనక 498A ద్వారా ముందుగా చెల్లించాల్సింది భరణం చెల్లించాలి. పూర్తిగా ఆ అమ్మాయి ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాలి. అలాగే పిల్లల్ని చూడడానికి, అంటే పిల్లల్ని ఎవరికి అప్పచెప్తారు? చిన్నపిల్లలు అయితే కనుక తల్లికే అప్పచెప్తారు. కనీసం తండ్రి పిల్లల్ని చూడడానికి కూడా వీలుండదు. కనీసం మంచి తల్లులు అయితే కాస్త కనికరం చూపిస్తారు, కానీ తాను వద్దు అనుకుంది అంటే గనక తండ్రికి పిల్లల్ని చూపించరు. అది కూడా మళ్ళీ కోర్టుల చుట్టూ తిరిగి పర్మిషన్స్ తెచ్చుకుంటే, తాను సమయం ఇచ్చినప్పుడు, తాను చూపించాలనుకున్నప్పుడు మాత్రమే తండ్రికి బిడ్డల్ని చూపిస్తుంది తల్లి. రైట్, ఇదొకటి. అలాగే భరణం కట్టి నెల మెయింటెనెన్స్లు కూడా కట్టాలి. అంటే ఈ పిల్లలు ఎక్కడ చదవాలి, ఏం చేయాలి, దీనికి సంబంధించి ఆ మెయింటెనెన్స్లు అన్నీ కూడా ఇతడు భర్తే భరించాల్సి ఉంటుందన్నమాట. భర్తే భరించాలి. ఇక అన్నీ కట్టి భరణాలు ఇచ్చేసి మెయింటెనెన్స్లు కడుతూ పిల్లల్ని కోల్పోయి, భార్యని కోల్పోయి, అన్నీ కోల్పోయి ఏం కావాలి ఆ మగాడు? అసలు వాడికి ఏం కావాలి అంటే, ఒకటి ఇవన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకొని తన లైఫ్ని తాను హ్యాపీగా లీడ్ చేసేవాడన్నా అయి ఉండాలి. ఇవన్నీ మర్చిపోయేలాగా ఉండాలి. అది ఎంతమంది చేయగలుగుతారు? లేనివాడు ఇలా కుళ్ళి కుసించి ఏడుస్తూ అలా చచ్చిపోవాలి. ఈ రెండే జరగాలి ఆ మగవాళ్ళ విషయంలో. తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఈ రెండిట్లో ఇలా ఉంటుంది. అంటే నిజానికి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మగవాడికి ఎమోషన్స్ లేవు, పెద్ద విడాకులైనా పెద్ద పట్టించుకోడు, పెద్ద లైట్ తీసుకుంటాడు అనే ముద్ర ఏదైతే ఉందో, ఈ ముద్ర కారణంగా జరుగుతున్న పరిస్థితులే ఇవన్నీ అన్నమాట. రైట్, ఇది నెంబర్ 5. ఇక మిగతా డీటెయిల్స్ కూడా చూద్దాం.